అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా కానీ క్లైమాక్స్ అయితే డైరెక్టర్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి యాక్చువల్గా మంచిగా వస్తుంది. హీరో అయితే యాక్టింగ్ అంటే ఇక నెక్స్ట్ ఎవర్. ఇక క్లైమాక్స్లో వచ్చేసి యాడ్ చేసేసి వస్తారు. ఇప్పుడే హిట్ మూవీ చూశాను, చాలా బాగుంది. ఇప్పుడే హిట్ సినిమా చూసినాను. హిట్ 3 మామూలుగా లేదు సినిమా, మైండ్ బ్లోయింగ్. అది క్లైమాక్స్ ఫైట్ అయితే మైండ్ బ్లోయింగ్. యాక్షన్ ఫైట్ మాత్రం సూపర్ తీసినాడు. ఈ నాని సార్కి ఇది మరొక హిట్ అనే సినిమా అనుకుంటున్నాను. బ్లాక్ బస్టర్ సినిమా అయితే. సినిమాలో ఫైటింగ్ సీన్ చాలా బాగున్నాయి. అనే హీరో యాక్టింగ్. హిట్ 4 కూడా వస్తుంది, మామూలుగా ఉంటుంది 4. హిట్ 4లో హీరో ఎవరో కన్ఫర్మ్ అయింది, కార్తిక్ చెప్పిండు. కార్తిక్ వస్తున్నాడు, మన తమిళ యాక్టర్ కార్తిక్. సూపర్ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే బ్లడ్ బాత్ చేయించారన్న సినిమాలో. సో కంప్లీట్గా బ్లడ్ అసలు లాస్ట్ 30 minutes మరీ వైలెంట్గా ఉంది సినిమా. యానిమల్ అయితే మనకి లాస్ట్ ఒక 5 minutes ఉంటుంది, ఇక్కడ మాత్రం లాస్ట్ 30 minutes ఉంటుంది. అంత లెవెల్లో అసలు మొత్తం బ్లడ్ అసలు నింపేశారు స్క్రీన్ని. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది హీరో క్యారెక్టరైజేషన్ గురించి. తన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం 1 man షో అయితే చేశాడు. అండ్ హీరో యాక్టింగ్ వరకు చాలా బాగుంది. కానీ మనం ఏదైతే హిట్ 1 హిట్ 2ని ఒక మంచి థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. అండ్ వాళ్ళు ఏదైతే ఆడియన్స్కి ఒక మంచి ఎక్స్పెక్టేషన్ అయితే సెట్ చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవర్ ఉంటుందని చెప్పారు. సో ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉంది. కానీ సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది. ఆ సర్వైవర్ తెలియదు వల్ల ఫ్లాట్ అనిపించింది. ఓన్లీ యాక్షన్ బ్లాక్స్ ఒకటి బాగున్నాయి తప్ప సెకండ్ హాఫ్లో అంత స్టోరీ ఏం లేదు. ఇప్పుడే తెలిసింది ఈ సినిమాలో కత్తి ఇచ్చారు. కత్తి కాదు, రంపం ఇస్తే కోసుకొని వెళ్ళిపోతాడేమో నాని. యాక్చువల్ మా మ్యాట్నికల్లో 4th వేసేయండి రా బాబు, నేను ఇక్కడే ఉంటే 4th చూసి వెళ్తా. నాకు అసలు ఇంటికి వెళ్ళాలని లేదు, 4th చూసే వెళ్తా. 4th వేసే వరకు ఇక్కడే నిరసన ప్రొటెస్ట్ చేస్తాను నేనైతే. 4th తొందరగా తీయాలి. అసలు ఇది యాక్షన్ మామూలు లేదన్న. రక్త చరిత్ర 2 అన్నారు కదా, రక్త చరిత్ర 3 అని పేరు పెట్టండి దీనికి. అసలు హిట్ కాదు, రక్త చరిత్ర 3 అని పెట్టి మొత్తం కస నరుక్కుంటూ పోయేది. బట్లే ఇందులో 18 years అని చెప్పారు కదా, 28 years వరకు మూవీ చూడొద్దు. పెళ్లి కాని వాళ్ళు అస్సలు చూడొద్దు అనమాట. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా కాదు, ఫ్యామిలీతో తీసుకొచ్చి చూడొద్దు. పెళ్లి కాని వాళ్ళు సినిమా చూడొద్దు. 4 అన్న. నాని మోసం చేశాడు భయ్య. అందరూ న్యాచురల్ స్టార్ క్లాస్ అనుకున్నారు కానీ ఈ సినిమాలో వైల్డ్గా ఊరమాస్గా సైకోలతో ఎలా ఉండాలి, సైకో మధ్యలో మనం ఎలా బతకాలి అన్న మోటాని డైరెక్టర్ కైలాష్ కూడా ఒక మంచి ఫాస్ట్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధానంగా 1, 2లో చూపించిన దానికి ఈ 3లో చూపించిన దానికి ఒక మంచి ర్యాపో ఉంది. బట్ మోర్ దెన్ ఒక పోలీస్ ఆఫీసర్ కింద ఒక నెగిటివ్ని సమాజంలో ఎలాగా డిస్మాండిల్ చేశారనేది లీడ్ కూడా ఎండ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. ఫర్గట్ కేసు 4 కార్తిక్ గారు ఎలా మెప్పిస్తారనేది చూడాలి. వాచబుల్ మూవీ. అరాచకం మామూలుగా లేదు, బ్లడ్ బాత్.